ఓం శ్రీ సాయిరామ్. గజాననం భూతగణాధిసేవితం కపితజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. నమామి విఘ్నేశ్వరపాదపంకజం. మాణిక్యవీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, హిందూ బంధువులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరూ భగవంతుని బిడ్డలే. అందరూ భగవంతుని కోసమే పనిచేస్తున్నారు. కాకపోతే ఒకరు ఒక నామరూపం కోసం పనిచేస్తుంటే మరొకరు ఇంకొక నామరూపం కోసం పనిచేస్తున్నారు. ఈ నామరూపాలు వేరైనా ఉన్న భగవంతుడు ఒక్కడే. ఈ సత్యం తెలుసుకోలేక అనాదిగా సమస్యల్ని వాళ్ళే సృష్టించుకొని ఆ సమస్యల్లో వాళ్ళే తికమకపడి జీవితాన్ని చాలించటం అనాదిగా జరుగుతుంది. చాలామంది గురువులు చెప్పారు ఈ విషయాన్ని, అయినా కానీ వినేవాళ్ళు విన్నారు, వినని వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. సరే, బాబాగారి విషయంగా కొంతమంది ఆ రోజు ఈరోజు కొత్త ఏం కాదు కదా, బాబాగారు ఉన్నప్పుడు కూడా జరిగాయి, ఇంతకన్నా ఎక్కువ జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. ఆ రోజు దాన్ని సాయి భక్తులు ఎలా ఎదుర్కొన్నారో నాకు తెలియదు. మనం బాబా భక్తులుగా మారకముందు పూజ్యులు బివి నరసింహస్వామి గారు, ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు, ఈ మహనీయులు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. అప్పుడు బాబా గారిని వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఉన్నారా, వాటికి వారు ఏ విధంగా సమాధానాలు చెప్పారు, వారి మధ్యలో ఎలా సయోధ్య కుదిరింది తెలియదు. కానీ ఇంత దుర్మార్గంగా మాత్రం ఉండి ఉండదు. ఎందుకంటే సోషల్ మీడియా లేదు కదా. ఎవరన్నా ఒకరు ఏదన్నా అంటే అక్కడే సమాధానం చెప్తే అక్కడితో ఆ సమస్య ముగిసిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఒకచోట జరిగిన దాన్ని 1000 చోట్లకు పంపించే అవకాశం ఉంది. ఆ 1000 చోట్ల మరొక 1000 మంది జమకూడే అవకాశం ఉంది. అది స్వపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు. అది ఒక్కటే కాకుండా అప్పటికి ఇప్పటికీ సాయిబాబా గారి మార్గంలో అప్పటికన్నా ఇప్పుడు వ్యాపార దృక్పథం పెరిగిపోయి ఉండవచ్చు. ఈ మాట అందరికీ వర్తించేది కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక మాట అంటే ఆ మాట మననే అన్నారు
అని మనం భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. మనమేంటో మనకు తెలియాలి, మనమేంటో బాబాకు తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడు ఎవరూ భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో, బాబాకు డబ్బుకు ముడిగట్టి బాబా పేరుతో డబ్బు సంపాదించుకోవాలి లేదా కీర్తి సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇది ఈరోజే కాదు కదా, ఆ రోజు బాబా గారి శరీరం విడిచిపెట్టేటప్పుడే ఒక మాట అని వెళ్ళిపోయారు. వర్తకులు నన్ను వేధించారు, అందుకే నేను షిరిడి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నారు. 100 సంవత్సరాల క్రితమే ఒక చిన్న కుగ్రామం, పల్లెటూరు, ఈనాడు ఉన్నట్టుగా విలాసాలు, భోగాలు, డబ్బు ఆవశ్యకత ఎన్ని లక్షల కోట్లున్నా సరిపోని దుస్థితి ఆ రోజుల్లో లేదు. కానీ ఆ రోజుల్లో కూడా బాబాని కోరికల కోసమే ఆశ్రయించడం వల్ల ఆయన ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. మరి ఈరోజు డబ్బు లేకపోతే బ్రతకలేని పరిస్థితులు, ఎంత డబ్బున్నా చాలని పరిస్థితులు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని సాయి భక్తుల్లో నేనే గొప్ప అనిపించుకోవాలి, బాబా మార్గానికి నేనే దిక్సూచి, నా మాటే వేదవాక్కు కావాలి, నేనే సాయి భక్తుల్ని నడిపిస్తున్నాను, నేను చెప్పినట్టు వింటేనే బాబా భక్తులు బాబా దగ్గరికి చేరుకుంటారు అనేవాళ్ళు చాలామంది అయ్యారు. మనం చూస్తున్నాం. చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు వస్తారు, వెళ్ళిపోతారు. చివరి వరకు మిగిలేది బాబా ఒక్కడే. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటికీ ఎప్పటికీ రాముడు మాత్రం మిగిలి ఉన్నాడు. రామదాసులు, తులసీదాసులు, ఇంకా రకరకాల దాసులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వారెవరికి గుర్తులేరు. రాముడు మాత్రమే గుర్తున్నాడు. ఇది సత్యం. రామదాసు, తులసీదాసులు గుర్తుంటారు, అప్పుడప్పుడు తలుచుకుంటారు, గొప్ప భక్తులుగా తలుచుకుంటారు. కానీ రాముడికి మాత్రమే మొక్కుతాం. రాముడు సముద్రం అయితే రామదాసులు, తులసీదాసులు, ఇంకా రకరకాల భక్తులందరూ కూడా అలలు. సాయిబాబా వారు సముద్రం అయితే సాయితత్వంలో బివి నరసింహస్వామి వారు, ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు, ఇప్పుడు ఈ కాలంలో గురువులుగా పూజలు అందుకుంటున్నవారు, పూజలు అందుకోవాలనుకుంటున్నవారు, వీళ్ళందరూ అలలుగా ఉంటారు. అది వారి వారి అర్హతను బట్టి వస్తుంది. బాబాగారు ఇస్తే వస్తుంది, బలవంతంగా లాక్కుంటే రాదు. కొంతమంది బలవంతంగా కూడా దాన్ని పొందాలనుకునే ప్రయత్నం చేస్తుంటారు, అదేమీ ఫలించదు. అలాంటి వాళ్ళు కూడా దెబ్బతినిపోవడం, అధపాతాలానికి వెళ్ళడం కూడా మనం చూస్తాం. కాబట్టి బాబా భక్తిలో ఎప్పుడు కూడా నిజాయితీ, స్వచ్ఛత, పవిత్రత ఇవి కావాలి. త్రికరణ శుద్ధి అంటారు కదా, లోపల ఏదైతే ఉంటుందో అదే మాట్లాడాలి, మాట్లాడింది చెయ్యాలి. దీన్ని పవిత్రత అంటారు. ఏదైనా పని చేసే ముందు నేను అలా చేస్తున్నానా, నా లోపల ఉన్న ఆలోచననే మాట్లాడుతున్నానా, దాన్నే నేను ఆచరిస్తున్నానా అని చూసుకుంటే మన అంతరాత్మే మనకు చెప్తుంది మనం ఏదైనా తప్పు చేస్తే. అక్కడే ఆగిపోయి దాన్ని సరిదిద్దుకుంటే బాగుపడతాం. లేదు, మా కృష్ణ అంతర్జాతీయ సాయి భక్త సమ్మేళనం చెప్పినట్టుగా అందరూ ముసుగులు తొడుక్కునే జీవిస్తున్నాం, అలాగే జీవించాలి అనుకుంటే ముసుగులు తొలగే వరకు బాబా దగ్గరికి చేరుకోలేం. ముసుగుల్లోనే ఉంటాం, ఊపిరాడక చచ్చిపోతాం. మొన్న ఒక హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మా రమణమూర్తి గారు ఒక మాట అన్నారు. సార్, మీలో మీకు భేదాభిప్రాయాలు ఉంటే వాటిని దాచిపెట్టుకోండి, పబ్లిక్గా వాటి గురించి మాట్లాడుకోవద్దు. సాయి భక్తి సమాజంలోనే చీలికలు వస్తే, ముఖ్యంగా సాయి భక్తుల్లో కొంత ముఖ్యమైన వాళ్ళుగా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో చీలికలు వస్తే అది సాయి భక్తులకు ఇబ్బందిగా మారుతుంది, అవతల వారికి బలంగా మారుతుంది అన్నారు. అది మంచి సూచనే. అది మంచి సూచనే అనుకోవడం వల్లనే నేను కూడా
సాయి భక్తులలో, సాయి సమాజంలో, సాయి మార్గంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులని మాట్లాడకుండా ఉండాలనుకుంటూనే నర్మగర్భంగా ఎవరైతే కొంత ఇబ్బందికరంగా సాయితత్వాన్ని నడిపించాలనుకుంటున్నారో, సాయితత్వాన్ని విమర్శిస్తున్నారో, సాయితత్వంలో ఉంటూ సాయితత్వాన్ని తక్కువగా మాట్లాడుతున్నారో, సచ్చరిత్రను కూడా తక్కువగా మాట్లాడుతున్నారో, అవసరం వస్తే బాబాను కూడా తక్కువగా మాట్లాడతారో, అటువంటి వారికి కొంత అర్థమయ్యేలాగా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సాయి సచరిత్ర పారాయణే బాబాగారి సంపూర్ణ అనుగ్రహానికి మార్గం అని. సరే, అలాంటి ఎక్కువ మంది చూడరు. లలిత కుమార్ గారు మీరు ఇలా మాట్లాడకూడదండి అని అన్నాను అనుకోండి, 5,000 మంది చూస్తారు. నా జన్మకి అదొక పెద్ద చరిత్ర. నా సత్సంగాలన్నీ 100, 150, 200, 300, 400, ఎక్కువ అంటే 500, అది కూడా ఎప్పుడో జన్మకో శివరాత్రి అన్నట్టుగా. కానీ పాపం సోదరుడు లలిత కుమార్ గారికి ఏదైనా ఒక చిన్న సలహా ఇస్తే, అది టైటిల్గా పెడితే అది ఎక్కువ మంది చూసేస్తారు. ఏదైనా జ్ఞాన సంబంధంగా టైటిల్ పెడితే ఎవరికి అక్కర్లేదు. ఇది సమాజం ఇప్పుడు. కాబట్టి ఇతరులని దూషించటము, ఇతరులలో తప్పులు వెతకటము, దీనికి ఇస్తున్న ప్రాధాన్యత మనం భక్తికి, జ్ఞానానికి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ దౌర్భాగ్యం దాపరించింది. ఆ పక్క కానీ ఈ పక్క కానీ. సరే, కొంతమంది ఎందుకు చేస్తున్నారు? నేను ఖచ్చితంగా వారు తప్పే చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అని నేను చెప్పలేను. ఎందుకంటే వారి మనసులో ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది సాయి సమాజానికి. ఒక వ్యక్తి గ్రంథాల వల్ల ఏమీ రాదు అన్నాడు అనుకోండి, ఆ గ్రంథాలు చదువుతున్న వాళ్ళకి బాధ కలుగుతుంది. ఆ గ్రంథాలు చదివి బాగుపడ్డ వాళ్ళకి బాధ కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. అప్పుడు సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వారి ఉద్దేశం చెప్తారు. నా ఉద్దేశం ఏమిటంటే అని చెప్తారు. ఆ ఉద్దేశం ఏదో ఆ మాట అన్నప్పుడే చెప్పేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. గ్రంథాల వల్ల ఏమీ రాదు, గ్రంథాల్లో ఏమీ ఉండదు, గ్రంథాలను పట్టుకుంటే మీరు ఎప్పటికీ తరించలేరు అని అన్నాం అనుకోండి. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే అనాదిగా గ్రంథాలనే ఆధారంగా జీవిస్తుంది కదా సమాజం. గ్రంథాల వల్ల ఏమీ రాకపోతే ఆ గ్రంథాలు ఎందుకు రాసినట్టు? వ్యాస భగవానుడు ఏమీ పని లేక గ్రంథాలు రాశాడా? పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అవి పనికి రాకపోతే రాయడు కదా, మహానుభావుడు కదా, గురువు కదా, నారాయణ స్వరూపుడు కదా. అంతెందుకు మన గురువు గారు సాయిబాబా వారు హేమాడు పంతు గారికి ఆ గ్రంథాన్ని రచన చేయడానికి అనుమతిస్తూ, నా భక్తుల కోసం నేనే రచిస్తాను అని అన్నాడు. క్లియర్గా ఉంది అందులో. అది కూడా లేదు అంటారు, అది కూడా బాబాగారు అనలేదు అంటారు. ఉంది లేదండి, ఉంది అన్నాం అనుకోండి, మళ్ళీ దానికి ఒక ఆర్గ్యుమెంటు, మళ్ళీ దానికి ఒక గంట గొడవ, లేదా ఇద్దరు ముఖాలు మార్చుకొని వెళ్ళిపోవడాలు. ఇది జరగకూడదనే చాలా ఓపికగా భరిస్తూ, సహిస్తూ, చాలా బాధని దిగమింగుతూ ఒక భక్తుడు, ఒక సాయితత్వ ప్రచారకుడు బాబావారిని దూషిస్తూ కొంతమంది వీడియోలు పెడితే, ఆ సందర్భంగా అతను సాయి భక్తుల్ని దూషించిన విధానం మనసు కలిచివేసింది. సాయి భక్తుల్ని దూషిస్తున్నాడు నోటికొచ్చినట్టుగా, భయంకరంగా, వినకూడని మాటలతో. ఒక సాయితత్వ ప్రచారకుడు, ఒక సాయి భక్తుడు, మంచి భక్తుడు, నో డౌట్, బాబాని అమితంగా ప్రేమించేవాడు. అందుకని ఏమనలేకపోతాను. అతను నా గురుదేవుని భక్తుడే, అతను నా గురుదేవుడి కోసం పనిచేస్తున్నాడు, అతను నా గురువుని ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని చాటుతున్నాడు. అతని నోటి నుంచి సాయి బాబా వారిని విమర్శించే వారిని ఏమీ అనట్లేదు, వీరు సమాధానం ఇవ్వట్లేదు అని
తోటి సాయి భక్తుల్ని అనకూడని మాటలతో దూషిస్తుంటే అది తప్పు అని అందామంటే మళ్ళీ ఘర్షణ. ఎందుకంటే ఆవేశపరుడు. పోనీ ఆవేశపరుడు అంటే కూడా ఒప్పుకోడు. నాది ఆవేశం కాదు, నేను సత్యం మాట్లాడుతున్నాను, ధర్మం మాట్లాడుతున్నాను. సరే, సత్యమే ధర్మమే అనుకుందాం. కానీ తోటి సాయి భక్తులను అంత నీచమైన పదాలతో దూషించే అధికారం నీకెవడిచ్చాడు? ఎవరైనా ఏ సాయి భక్తునైనా పోషిస్తున్నారా? ఏ సాయి భక్తుడికైనా ఒకసారి గ్లాసు నీళ్ళు ఇచ్చారా? లేదా సాయిబాబా మీద కార్యక్రమాలు చేస్తూ సాయి తత్వ ప్రచారం కోసం ధన మాన ప్రాణాలను అర్పిస్తూ దాసగిన మహారాజులాగా జీవిస్తున్నామా? ఎవరి దగ్గర పైసా స్వీకరించకుండా తన దారి ఖర్చులకు మాత్రమే తీసుకొని ఒక్క పైసా ఆశించకుండా సాయి తత్వ ప్రచారం చేశాడు. భరద్వాజ్ మాస్టర్ గారిలాగా ఎవరన్నా తత్వ ప్రచారం చేస్తున్నారా? ఐఏఎస్ పాస్ అయి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశాన్ని కూడా విడిచిపెట్టి బాబా తత్వ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసి ఒక్క పైసా సంపాదించకుండా, సంపాదన లేకుండా ఇంట్లో పస్తులు పడుకుంటున్నా కానీ ఎవరిని చెయ్యి ఎత్తి ఆశించకుండా పేదరికాన్ని అనుభవిస్తూ బాబాని నమ్ముకొని, ఎవరైనా భక్తుడు ఆ రోజు 10 రూపాయలు తెచ్చితే అది బాబా పాదాల దగ్గర పెట్టు అని చెప్పి అది బాబా ప్రసాదంగా తీసుకొని జీవించినటువంటి మాస్టర్ గారిలాగా ఎవరైనా జీవిస్తున్నారా? మాల్సాపతిలాగా జీవిస్తున్నారా? కాదు కదా. బాబా పేరు పెట్టుకుని మనం హాయిగా బతుకుతున్నాం, హాయిగా జీవిస్తున్నాం, లక్షలు సంపాదించుకున్నాం, కోట్లు సంపాదించుకుంటున్నాం, గొప్ప కీర్తిని సంపాదించుకుంటున్నాం, పాదపూజలు చేయించుకుంటున్నాం, శాలువాలు కప్పించుకుంటున్నాం, దండలు వేయించుకుంటున్నాం. ఆయన పేరు మీద మనకు అర్హత ఉందా? మనకు అర్హత ఉందా? ఒక్క బాబా పేరు మీద కదా ఇవన్నీ జరుగుతున్నాయి. గురువులు అయిపోయాం కదా బాబా పేరు మీద. అటువంటి మనము సాయి భక్తులను దూషించడానికి మనకేం అధికారం ఉంది? అర్థం కాలేదు నాకు. ఇలా నడుస్తుంది సాయి భక్తుల యొక్క ఆవేశాలు, విద్వేషాలు. అందరికీ కాదులేండి. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే సాధారణ సాయి భక్తులు హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. బాబా సేవ చేసుకుంటూ ప్రశాంతంగా, నిర్మలంగా, మంచి మనసుతో ఉన్నారు. ఎవరైతే బాబా పేరు చెప్పుకొని కీర్తివంతులు కావాలి, గురువులు కావాలి, డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారో వారి మధ్యలో వచ్చేసాయి భయంకరమైన ఈర్ష్య, ద్వేషాలు. అన్నీ బాబా చూస్తుంటాడు. అన్ని లెక్కలు బాబా దగ్గర ఉంటాయి. ఎవరి నుంచి ఎవరైనా తప్పించుకోవచ్చు, మనకు మనమే గొప్ప అని చెప్పుకోవచ్చు. ఎవరు గొప్ప, ఎవరు తప్పించుకుంటున్నారు, అన్ని లెక్కలు ఆ తండ్రి దగ్గర ఉంటాయి కదా. ఈ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాబా మార్గంలో ఒక ప్లాన్ తోటి జీవించొద్దు. ఒక ప్లాన్ వేసి ఒకరిని దెబ్బ కొట్టాలని అనుకోవద్దు. ఒక ప్లాన్ వేసి మనం ఎదగాలనుకోవద్దు. ప్లాన్లు అస్సలు కుదరవు బాబా దగ్గర. అందుకని సచ్చరిత్రలో నాకు నచ్చిన పదం నిరాడంబర భక్తులు అంటే బాబాకు చాలా ఇష్టం. ఆడంబరం లేనటువంటి వాళ్ళు, అహంకారం లేనటువంటి వాళ్ళు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగా సాయితత్వం ఎక్కడికో వెళ్ళిపోయింది, పక్కదారి పట్టేసింది. అది డబ్బు చుట్టూ, కీర్తి చుట్టూ తిరుగుతూ ఉంది. ఎవరికి మాట్లాడే అధికారం ఉంటుందంటే ఒక మహల్సాపతిలాగా తాను పస్తులు పడుకున్న బాబా భక్తుల దగ్గర పైసా కూడా తీసుకోకుండా జీవించిన వాళ్ళు, ఒక భరద్వాజ్ మాస్టర్ గారిలాగా తన కుటుంబం పస్తులు పడుకుంటున్న ఎవరి దగ్గర చేయి చాచకుండా బాబా తత్వ ప్రచారం చేసినటువంటి వాళ్ళు. అటువంటి
అటువంటి వాళ్ళకు మాత్రమే మాట్లాడే అధికారం ఉంటుంది. గుండె మీద చేసుకొని చెప్దామా? ఈవెన్ నేనే సరే, నేను చేస్తున్న సాయితత్వ ప్రచారానికి నాకు రావాల్సిన పేరు వచ్చింది, 100 శాలువాలు వచ్చాయి, అర్హత లేని మెడకు దండలు పడ్డాయి, అర్హత లేని నన్ను కొందరు గురువులు అనుకుంటున్నారు. ఇవన్నీ బాబా నాకు ఇచ్చాడు. వీటికి దేనికి నాకు అర్హత లేదు, కానీ అన్నీ నాకు ఇచ్చాడు. దేనివల్ల? ఆయన తత్వ ప్రచారం చేస్తున్నందుకు. అయిపోయింది, నాకు రావాల్సి వచ్చేసింది. ఇంకా నేను బాబాకి చేసింది ఏంటి? తత్వ ప్రచారం చేయడం వల్ల నాకు ఏమీ రాకుండా ఉంటే అప్పుడు బాబాకి నేను చేశానని చెప్పడానికి నాకు అధికారం ఉంది. రాధాకృష్ణమాయికి ఏమీ రాలేదు. రాధాకృష్ణమాయికి ఏమీ రాలా, ఆమెకు అపకీర్తి వచ్చింది. చేసిందంతా ఆమె, కానీ ఆమెకి ఏమీ రాలేదు, అపకీర్తి వచ్చింది. రాధాకృష్ణమాయిలాగా, మహల్సాపతిలాగా, దాసగణ మహారాజులాగా, భరద్వాజ మాస్టర్ గారిలాగా ఎవరైనా పైసా ముట్టకుండా బాబా తత్వ ప్రచారం చేస్తే వారికి మాత్రమే మాట్లాడే అధికారం ఉంది. మిగతా వాళ్ళందరం బాబాకు చేస్తున్న సేవకు ఫలితం పొందుతున్నాం, కూలీ తీసుకుంటున్నాం. అది డబ్బు రూపేణ కావచ్చు, కీర్తి రూపేణ కావచ్చు. కాబట్టి బాబా సేవకులు అని చెప్పుకోవడానికి ఎవరికీ అధికారం లేదు. భక్తులు అనుకోండి, సేవకుడు అనడం లేదు. సేవ అంటే నిస్వార్థంగా చేసేది, ఫలితం ఆశించకుండా చేసేది సేవ. భక్తి అంటే భగవంతుని ప్రేమించటం, అంతే. ఎవరూ మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. సాయి భక్తుల్ని శాసించేస్తామా? సాయి తత్వ ప్రచారకుల్ని శాసించేస్తామా? మన వల్ల అవుతుందా? ఎవరు సాయి భక్తులంటే, ఎవరు సాయి తత్వ ప్రచారకులంటే? ఒకరా, ఇద్దరా, వేల, లక్షల, కోట్ల? ఎవరి నోరు మూస్తాం? సాయిదాస్ గారి నోరు, కృష్ణ గారి నోరు మూస్తే ఆగిపోతుందా? ఈరోజు సమాజంలో సాయితత్వ ప్రచారకులుగా, సాయి భక్తులుగా గుర్తింపు పొందిన మనలాంటి వాళ్ళకంటే వేల రెట్ల భక్తులు, బాబా అనుగ్రహం పొందిన మహానుభావులు, సాధకులు గుప్తంగా ఉన్నారు. ఎవరికి కనిపించకుండా ఉన్నారు, బయటికి రాకుండా ఉన్నారు. వారు నోరు తెరిస్తే ఏమవుతుంది తెలుసా? వారు బయటకు వస్తే ఏమొస్తుంది తెలుసా? ఎందుకంటే బయటికి రాకున్న వాళ్ళ దగ్గర చాలా శక్తి ఉంది. అది ఎంత శక్తి ఉంటుందో మనకు తెలియదు, నాకు తెలుసు. ఒక ఎంపీ సాయినాథ్ గారు, ఒక అప్పారావు గారు, ఒక సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు మనకు తెలియని వాళ్ళు, నాకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాబానే నమ్ముకొని, సత్యేంద్రుడినే నమ్ముకొని పూర్తి భారం ఆయన మీద వేసి ఆనందంగా ఉన్నారు, ఆనంద సాగరంలో ఓలాడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న సమస్యలకి పరిష్కారం చూపగలిగిన శక్తి, ఏకైక శక్తి బాబాగారి అని నమ్మి ఆయనకి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు రకరకాల స్పందిస్తుంటారు. మన సైనికులు బార్డర్లో నిలబడి డైరెక్ట్గా యుద్ధం చేస్తారు, ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. వారు ఆ రకమైన యుద్ధం చేస్తారు. దేశంలో ఉన్న ప్రజలు వారికి కావలసినటువంటి మందుగుండు సామాగ్రి, వారి యొక్క అవసరాలు తీర్చడానికి తమ బ్యాంకుల్లో ఉన్నటువంటి ధనాన్ని తీసి విరాళాల రూపంలో ప్రభుత్వానికి ఇస్తారు. వాళ్ళు ఆ రకంగా చేస్తారు. కొంతమంది ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి దేశం యుద్ధంలో గెలవటానికి ప్రజల్ని ఆయత్తం చేసి అనేక త్యాగాలకి సిద్ధపరిచేలా చేస్తారు. కొంతమంది భగవద్భక్తులు ఇంట్లో కూర్చొని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటారు, తన దేశాన్ని గెలిపించమని, ధర్మాన్ని గెలిపించమని.
ఇవన్నీ వారి వారి మానసిక స్థితులను బట్టి ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి కదా. అందరూ ఒకేలాగా స్పందించాలి అని అనుకుంటూ మనలాగే అవతల వాళ్ళు స్పందించకపోతే వాళ్ళు నోటికొచ్చింది దూషించేస్తామా, అవమానిస్తామా? ఏం మనుషులో మనం? ఏమి జ్ఞానం మనది? స్పందిస్తున్న వాళ్ళని ఒకడు తిడతాడు, స్పందించకుండా ఉంటే మరొకడు తిడతాడు. అందుకని ముందే బాబా చెప్పాడు, వాద ప్రతివాదాలు వద్దు, వాదన వద్దు, సమర్థన వద్దు, సమన్వయము వద్దు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, దానికి సరిపోయే మానసిక స్థితి ఉన్నవాళ్ళు ఇంట్లో కూర్చొని బాబాని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఒక సాధన. నేను ఇంతకుముందే కొన్ని వీడియోలో చెప్పాను, స్వాతంత్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్నప్పుడు రమణ మహర్షి గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. స్వామి వివేకానంద గారు కూడా స్వాతంత్ర పోరాటంలో డైరెక్ట్గా పాల్గొనలేదు, రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఆధ్యాత్మికం ద్వారా మన భారతీయ సమాజాన్ని చైతన్యపరిచాడు, అంటే మానసికంగా దృఢపరిచాడు, ఆధ్యాత్మికంగా మానవుల్ని, భారతీయుల్ని దృఢపరిచాడు. మహాత్మా గాంధీలాగా డైరెక్ట్ రాజకీయాల్లోకి రాలేదు. రామకృష్ణ పరమహంస, సాయిబాబా వారు, ఇంకా ఎందరో ఆధ్యాత్మికవేత్తలు వారు ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారు తప్ప ఇటు రాలేదు. అలాగని వారు తప్పు పడతామా, వాళ్ళని దూషిస్తామా? సమాజాన్ని విశాల దృక్పథంతో ఆలోచించాలి కదా. ఎంతసేపు ఒక ద్వేషం, ఒక ఈర్ష్య, ఒక లక్ష్యం పెట్టుకొని ప్రయాణం చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి. ఆ పక్కన బాబాను విమర్శించే వాళ్ళు అలాగే అనాలోచితంగా సమాజంలో సమస్యలు ఎలా వస్తాయి, ఏమైపోతుంది సమాజం, హిందూ సమాజం ఏమైపోతుంది, బాబా భక్తులు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, మనం ఈ సమస్యను తీసుకొస్తే హిందూ సమాజం ఎటుపోతుంది, హిందూ మతానికి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఆలోచించకుండా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇక సాయి భక్తుల్లో, సాయి సమాజంలో నువ్వా ముందు నేనా ముందు అని ఒకరిని ఒకరు నెట్టుకుంటూ, కొట్టుకుంటూ, తోసేసుకుంటూ నేనే ముందు పరిగెత్తాలని పరుగు ప్రయాణం మొదలైపోయింది. నాకు శ్రీకృష్ణుడు నిర్యాణం జ్ఞాపకం వస్తుంది. కృష్ణ నిర్యాణంతో యాదవ కులంలో ముసలం పుట్టింది అని, మొత్తం యాదవ కులం అంతా నశించిపోయిందని. అలాంటి పరిస్థితులు తీసుకురావద్దు. ఏది ఏమైనా నాకు తెలిసిన ఆధ్యాత్మికం నా గురువు ద్వారా నేను నేర్చుకున్నది, ఒకరి పూజా విధానంలో ఎవరూ తలదూర్చకూడదు. బాబాకి వంకాయ పెడతారా, బెండకాయ పెడతారా, ఏం పెడతారు అనేది బాబాకు ముఖ్యం కాదు. అదే సమయంలో వారు వాటిని సమర్పించే సమయంలో చూపించే భక్తి, శ్రద్ధ, ప్రేమ ఉందే దాన్ని చూస్తాడు ఆయన. ఆల్రెడీగా పెట్టిన ప్రసాదాన్ని సమర్పిస్తే ఆ తీసుకొచ్చిన భక్తుడు దాన్ని మర్చిపోతే అడిగి మరీ తీసుకొని తిన్నాడే, అంటే ఆయనకి స్వీట్ అంటే ఇష్టమని అడిగి తెప్పించుకొని తిన్నాడా? బాబాకి ఏం అవసరం నీ బెండకాయ కూరతో, దొండకాయ కూరతో? నీ బెండకాయ దొండకాయ కూర కోసం లేడు ఆయన అని చెప్పి మనం చెప్తున్నాం. ఏం అవసరమని ఆ పేడాన్ని తెప్పించుకొని తిన్నాడు. ఏం అవసరమని చిక్కుడుకాయ కూర తిన్నాడు. చిక్కుడుకాయ కూర చేసి పెట్టమన్నాడే. చిక్కుడుకాయ కూర చేసి పెట్టమంటే పెట్టాడా అనేది నాకు జ్ఞాపకం లేదు, కానీ చిక్కుడుకాయ కూర తిన్నాడు. అలాగే వంకాయ పచ్చడి, వంకాయలు పంపిస్తే వంకాయ కూర తిన్నాడు, వంకాయ పచ్చడి కూడా కావాలని చెప్పించి మారం చేసి తెప్పించుకొని తిన్నాడే. ఆ వంకాయ పచ్చడి అంటే ఆయనకి ఇష్టమని కాదు, ఆ భక్తురాలు ఎంతో ప్రేమతో పంపింది కదా, ఆ ప్రేమను చూశాడు.
మరి బాబాకు బెండకాయ దొండకాయ కూరలు పెట్టే వాళ్ళలో ప్రేమ లేదా? మనం చూసామా? ఒక కూర తయారు కావాలంటే ఎంత టైం పడుతుందో, ఎంత కష్టపడాలో మనకు తెలుసా? మగవాళ్ళం చేస్తే తెలుస్తుంది. కనుక వారిని దూషించటానికి, ఆ భక్తిని తక్కువ చేసి మాట్లాడడానికి మనకెవడిచ్చాడు అధికారం? మనదేనా భక్తి? మనకు తెలిసిందేనా భక్తి? అన్నా చెంచనీకర్, మాయిసిబాయి కథ ఏం తెలుసుకున్నాం? ఇతరుల భక్తి విషయంలో ఎవడు జోక్యం చేసుకున్నా బాబాకు నచ్చదని తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఏమనంటే పుస్తకాలు చదివితే మీకేమీ రాదు, తెలియదు, పుస్తకాలు పట్టుకుంటే మీరు ఎప్పటికీ తరించలేరు. ఇలా అన్నప్పుడు ఇంకేం చెప్తాము? ఇలా అంటున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా బాబా భక్తులు, బాబాను గురువుగా భావించుకొని ప్రయాణం చేస్తున్నారు. వారు మరొక ఆలోచనతో చెప్తూ ఉన్నారని కూడా నేను అర్థం చేసుకోగలను. నా గురుదేవుడు నాకు అన్ని విధాలుగా ఆలోచించే బుద్ధి ఇచ్చాడు. అందరి మనస్సును ఆలోచించి సమర్థించుకునే బుద్ధి ఇచ్చాడు. వారి ఆలోచన విధానం నాకు తెలుసు. ఎంతకాలం ఈ బెండకాయలు వంకాయ కూరలు చేస్తూ పెడుతూ ఉంటారమ్మా? బాబా ఆశించిన ఆత్మజ్ఞానాన్ని పొంది, బ్రహ్మజ్ఞానాన్ని పొంది జీవిత పరమార్థాన్ని సాధించాలి. దానికోసం మనం వచ్చాం. దానికోసమే గురువు వచ్చాడు. మనం అది చేసినప్పుడే ఆయన సంతోషిస్తాడు. 100% కరెక్టు, నిజం. అదే ఆయన ఆశిస్తాడు. నేనిచ్చే వరకు, నేను కోరేది మీరు అడిగే వరకు నేను ఇస్తుంటాను అంటే ఆయన కోరుకున్నది అదే. ఒక గురువు ఆశించేది తన భక్తుడు, తన శిష్యుడు మోక్షం పొందాలని. సుఖదుఖ సహిత మరణ భయ, అనేక బాధలతో కూడిన, దుఃఖాలతో కూడిన, రోగాలతో కూడిన, ఈ మలమూత్రాలతో నిండిన ఈ దేహాన్ని, ఈ జన్మను మళ్ళీ పొందకుండా దివ్యమైనటువంటి ఆత్మస్వరూపంగా తన భక్తుడు ఎదగాలని కోరుకుంటాడు గురువు. నిజమే, కానీ చెప్పే విధానం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బెండకాయలు దొండకాయల కూరల కోసం కాదు ఆయన వచ్చింది, ఎవరికి మీ బెండకాయ కూర దొండకాయ కూరతో ఆయనకి ఏం అవసరం అని అన్నామో, దాని తర్వాత ఆయనకి ఏం అవసరమో చెప్పాలి. ఆయన దేన్ని కోరుకుంటున్నాడో చెప్పాలి. అది ఎంత గొప్పదో చెప్పాలి. దాన్ని పొందడానికి కావలసిన సాధన మార్గాలు చెప్పాలి. అవి చెప్పకుండా కేవలం ఒక మాటను వదిలేస్తే ఇలాగే ఉంటుంది. మనం ఎంత గొప్ప ఉద్దేశంతో చెప్పినా అది చివరికి మనకే ఇబ్బందులు సృష్టిస్తుంది. సరే, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో చెబుతున్నారు అనేది నాకు తెలియకపోయినా నేను పాజిటివ్గా ఆలోచిస్తాను. బాబా భక్తులందరూ బాబా మీద ప్రేమతోనే మాట్లాడుతున్నారు. బాబా తత్వాన్ని నిలబెట్టుకోవాలని మాట్లాడుతున్నారు. బాబా మీద వస్తున్న విమర్శలను ఎదుర్కోవాలి, ధీటుగా సమాధానం చెప్పాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ దురదృష్టం కొద్దీ ఎవరికి వాళ్ళు మేమే చేస్తున్నాం, ఇంకెవరు చేయట్లేదు అని అనిపించుకునే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. అది తప్పు. అలా చూస్తున్నారు అని అందామన్నా నాకేం తెలుసు? హేమడు పంతగారు అన్నట్టుగా నా మనసే నాకు తెలియదు. అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకేం తెలుసు. కానీ అలా అనిపిస్తూ ఉంది. అవతల వాళ్ళ గొంతు నొక్కి ఏం చెప్పొద్దు, ఏం మాట్లాడొద్దు అని అంటున్నామంటే అదేదో మనమే మాట్లాడేయాలి, మన గొంతే జనాలకు వినపడాలి, దాని ద్వారా మనమే ఎస్టాబ్లిష్ అవ్వాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అవతల వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా బాగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఎవరు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు ఉంది, అది నిజంగా తప్పేనా, ఆ తప్పు వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి, కాబట్టి అలా కాకుండా ఇంకో కొద్దిగా ఇలా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు కాస్త ఓపిక ఉండాలి కదా.
ఓపికగా చెప్పాలి. ఓపిక లేకపోతే చెప్పడానికి రాకూడదు మనం. అందులో యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కానీ, 10 మంది పెద్దల ముందు మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. ఎవరి మనసుకు నొప్పి కలగకుండా మాట్లాడాలి. ఎవరినో ప్రత్యేకించి విమర్శిస్తున్నాం అనే ఆలోచన రాకుండా మాట్లాడాలి. ఒకరిని విమర్శించడం చాలా తేలిక, తర్వాత దాన్ని సర్దుకోవడం చాలా కష్టం. ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడాల. విచిత్రంగా మనం ఎప్పుడో విన్నాను, అది నిజమో అబద్ధమో, తెలంగాణ ఆంధ్ర గొడవలు కూడా వచ్చేసాయి. తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి కదా, రాజకీయంగా, సామాజికంగా, ప్రాంతీయంగా విడిపోయాయి. సాయి భక్తుల్లో కూడా తెలంగాణ ఆంధ్ర గొడవలంట. మొన్న ఎక్కడో ఒక కార్యక్రమం జరిగితే, పెద్ద కార్యక్రమం, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ సాయి భక్తులు అవమానించేశారు. పుట్టేసింది ఒక ప్రచారం సృష్టించేశారు. కొంతమంది సాయి భక్తులు మాట్లాడిన వాటిని కట్ చేసి, వెనక ముందు కట్ చేసి, ఇప్పుడు కొన్ని రాజకీయ నాయకులు చేస్తుంటారు కదా, సోషల్ మీడియాలో కొంతమంది చేస్తుంటారు ఈ తిక్క పనులు, పిచ్చి పనులు. వాళ్ళు మాట్లాడిన మాటలు కట్ చేసి, ఏదైతే అవతల వ్యక్తికి బాధ కలిగిస్తుందో, కోపం తెప్పిస్తుందో వాటిని మాత్రమే ఉంచి వాళ్ళకి పంపించేసి, చూసారా మనల్ని ఎన్ని మాటలు అన్నారో, మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారో, తెలంగాణ సాయి భక్తుల్ని ఆంధ్ర వాళ్ళు అవమానించారు, పిలిచారు, ఒక ప్రచారం పుట్టించి దాని ద్వారా వాళ్ళు ఒక ప్రయోజనాన్ని సాధించాలనుకున్నారు. ఇలా తయారైందండి. చెప్పాల్సి వచ్చిన కాబట్టి చెప్తున్నాను. ఇంతకాలం చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ చెప్పడం అవసరమా? ఏం ఆలోచిస్తున్నాం మనం? సాయి భక్తులుగా ఉంటూ నిరభిమానం, నిరహంకారం, సేవ, త్యాగం, ప్రేమ, సమభావం, శ్రద్ధ, సహనం, ఇంకా ఎన్నో ఉత్తమ గుణాలను అలవర్చుకుంటూ ప్రయాణించాల్సిన సాయి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మామూలు వాళ్ళలో కూడా లేని ఈర్ష్యలు, ద్వేషాలు, కపటాలు, ప్రతీకారాలు, దొంగ వీడియోలు సృష్టించడాలు, వాటి ద్వారా మన ప్రయోజనాలు సాధించుకోవడాలు, వాటి ద్వారా అవతల వారిని దెబ్బ కొట్టడాలు. ఎక్కడికి పోతున్నాం? బాబా ఏమనుకుంటాడు మనం చూసి? ఇవన్నీ చెప్పక తప్పదు కూడా చెప్తున్నా. ఇకనైనా ఈ డ్రామాలు ఆప్ చేసి, ఇకనైనా ఈ యొక్క ఇతరులను దెబ్బకొట్టి ఏదో సాధించాలి అనుకునే కపటత్వం వదిలిపెట్టి, మనం సాయి భక్తులం కాకపోయినా పర్లేదబ్బా, ఈ దుర్మార్గాలు ఆప్ చేద్దాం. వీటి వల్ల పాపం క్రియేట్ అవ్వదా? కర్మ సిద్ధాంతం చెప్తుంటాం కదా, కర్మ క్రియేట్ అవ్వదా? ఏదో సాధించడానికి, ఎవరినో చెడు చేయడానికి చేసే ఈ కుతంత్రాలు మంచివా? బాబా యాక్సెప్ట్ చేస్తాడా? సాయి భక్తులు చేయదగ్గవేనా? మనం సాయి భక్తులమేనా? అసలు ఏ భక్తులము కాదు, ఏ భక్తులు కాదు, అసలు మామూలు మనుషులు కూడా కాదనిపించుకుంటాం. మొన్న మా కృష్ణ ఓ మాట అన్నాడు. ఒక ఇద్దరు పెద్దల పేరు ఎత్తి, వీళ్ళిద్దరూ ముందుంటారు, మనం వెనకాల ఉండి వీరికి సహకరిస్తూ కోఆపరేట్ చేద్దాం, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం హాయిగా ప్రశాంతంగా బాగా భక్తులుగా ఉందాం అన్నాడు. వీళ్ళ కోఆపరేట్ చేద్దాం అనేది కట్ చేసి,
మనం హాయిగా ఉన్నాం, వాళ్ళు పోరాడతారు అనేది పెట్టేశారు. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సాయి సచ్చరిత్ర ఎప్పుడు ఒకే విషయాన్ని చెప్పదు. అది వారి వారి మానసిక పరిస్థితుల్ని పట్టి చెప్పిన విషయాలు ఉంటాయి. బాబా ఒక భక్తుడు వచ్చాడు, ఇతను పూజ మానేశాడు, పూజ చేయమని చెప్పి పంపించాడు. ఇంకొక సందర్భంలో పూజా తంతుతో నాకు పని లేదు అన్నాడు. ఒక ముసలమ్మ కథలో ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోవద్దమ్మా, అవసరం లేదు, గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించి సమస్తం గురువే చేస్తున్నాడనే విశ్వాసంతో గురువుని అనన్యంగా ప్రేమిస్తే నాలాగా తరిస్తావన్నాడు. ఇంకో చోట రాజారాం అనే మంత్రం నిరంతరం జపించు అన్నాడు. ఇలా ఉంటాయి కదా సచ్చరిత్రలో. అందుకని ఏదో ఒకటే పట్టుకొని అది మనకు నచ్చింది, మన సంస్కారం నచ్చింది, మనం ఇష్టపడేది పట్టుకొని ఇదే చెప్పాడు బాబా. ఇది మొదటి నుంచి ఇదే జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. వాళ్ళకు నచ్చింది దాన్ని చెబుతూ బాబా ఇదే చెప్పాడు అని చెప్పి వేరే వాటిని కొట్టేసుకుంటూ వచ్చారు. కొన్ని సంవత్సరాలు అనుభవించా ఆ బాధ. బాబాని రాముడిగా కృష్ణుడిగా పూజించకూడదు, బాబాని పూజించేవాళ్ళు బాబానే పూజించాలి, ఏకనామం ఏకరూపం అదే సాధన, అదే మోక్షాన్ని ఇస్తుంది. అది నిజమే, ఏకనామం ఏకరూపం మోక్షాన్ని ఇస్తుంది. కానీ అది బయటికి పబ్లిక్ మీటింగ్లో చెప్పేది కాదు. పర్సనల్గా ఎవరికి వాళ్ళకి వారి మనసులో బాబా మీద అనంతమైన ప్రేమ జనించి బాబానే సకల దేవతా స్వరూపుడని భావించి ఇక నాకు ఇవన్నీ అక్కర్లేదని చెప్పి ధైర్యంగా స్థైర్యంగా వాటిని తానుగా తీసేసుకొని అన్నీ ఆయనని పూజించుకుంటే అది సాధన, అది ఏకనామం ఏకరూపంకి అతనికి అర్హత వచ్చినట్టు లెక్క. అంతేగాని మనమే పబ్లిక్ మీటింగ్లో బాబాని పూజించాలి, బాబాని తప్ప ఎవరిని పూజించకూడదు అనే భావాన్ని మనం గనక వ్యక్తపరిస్తే అది మన హిందూ సమాజంలో ఇప్పుడున్నటువంటి సమస్యలకు కారణమవుతుందని ఆ రోజు నుంచి చెప్పాను. 15-20 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను. మన సమాజం, మన హిందూ సమాజం బహుదేవతారాధనకు అలవాటు పడింది. ఏకనామం ఏకరూపం అనేది సాధకుడికి సంబంధించింది, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది కాదు. అది విని చాలామంది అమాయకులు వేరే గుళ్ళకెళ్ళడం మానుకున్నారు, ఇంట్లో దేవతా విగ్రహాలను తీసేయడం మొదలుపెట్టారు. ఇది కనుక సమాజంలో తెలిసిపోతే అది చాలా పెద్ద ప్రమాదం అని చెప్పాను. అది ఇప్పుడు ఈరోజు వచ్చింది కదా సమస్య. అప్పుడు ఎవరు పట్టించుకోవాలా. అయితే అలా చేసిన వాళ్ళ పర్సెంట్ 1-2%. కానీ అది మన సమాజానికి పబ్లిక్లోకి పనికిరాదు. నా అభ్యర్థనను కొంతమంది మన్నించారు, చెప్పడం మానుకున్నారు. కొంతమంది మన్నించకుండా వాళ్ళకు మన ఇంట్లో ఉన్నారు, వాళ్ళ సాధనలు వాళ్ళు చేసుకుంటారు, తప్పులేదు. కానీ భారతీయ సమాజానికి ఒక్కరినే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు అని పబ్లిక్గా చెప్తే అది సమస్య అవుతుంది. అంతేకాదు సోదరులారా, నిజమైన ఏకోపాసన అంటే నేను చెప్పేది కాదు, జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పాడు. నిజమైన ఏకోపాసన అంటే తన ఇష్టదైవమే అన్ని రూపాలలో ఉన్నాడు, తన ఇష్టదైవమే విశ్వంలో అణువణువునా ఉన్నాడు, తన ఇష్టదైవాన్ని అణువణువునా చూడగలగడం, తన ఇష్టదైవాన్ని అన్ని దేవతలలో చూడగలగడం నిజమైన ఏకోపాసన చెప్పింది జ్ఞానేశ్వర మహారాజు. అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా? సాధన చేయండి, తెలుసుకోండి. అలా చేస్తే డిస్టర్బెన్స్ లేదు, గొడవలు లేవు. ఆ సాధన చేయగలిగితే, లేదా నేను ఒక్కరినే పూజిస్తాను ఎవరిని పూజించన్నావా అన్ని గొడవలే, చూసుకోండి కావలిస్తే. కాబట్టి జ్ఞానం అనంతం, సత్యం జ్ఞానం అనంతం. మనం ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానంతో మాట్లాడేస్తే కుదరదు, దాన్ని దాటిన జ్ఞానం ఇంకా ఉంటుంది. ఎంతవరకు ఉంటుందో తెలుసా? జ్ఞానం ఆత్మసాక్షాత్కారం అయ్యే వరకు ఉంటుంది. నేను ఆత్మసాక్షాత్కారం పొందాను అని చెప్పండి మీకు ధైర్యం ఉంటే. ఇది సాధన, ఇది పద్ధతి, నేను సాక్షాత్కారం పొందాను కాబట్టి చెప్తున్నాను. సాక్షాత్కారం పొందానని నువ్వు ధైర్యంగా చెబితే, అది సత్యమైతే
బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ నీకు అనేకమైన పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలకు నువ్వు నిలబడగలగాలి. ఊరికే నోటి మాటతో నేను దర్శించాను, నేను పొందాను కాబట్టి చెప్తున్నాను అంటే కుదరదు. ఇలాగే గతంలో ఒక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, నేను దర్శించానని. TV9లో గోవిందానంద సరస్వతి కర్చీ పేసి, నువ్వు దర్శించావు కదా, నువ్వు గొప్ప సిద్ధ యోగివి కదా, ఆ కర్చీ పైకి లేపు అన్నాడు. మెమ్మె అన్నాడు. ఊరికే మాటలు చెప్పి పబ్బం గడపడానికి ఇది పూర్వకాలం కాదు. ఇప్పుడు అందరూ జ్ఞానులైపోయారు పుస్తకాల ద్వారా, కొంత బాబా అనుగ్రహం ద్వారా. కాబట్టి మనం ఏదో మాటలు చెప్పి గురువులు అయిపోవాలనుకుంటే, మనం ఏదో మాటలు చెప్పి అవతల వాళ్ళకన్నా ఎక్కువ అనిపించుకోవాలనుకుంటే, మనం ఏదో మాటలు చెప్పి అవతల వాళ్ళ నోరు మూపించాలనుకుంటే అది కుదరదు. ముఖ్యంగా మనం చేసే ప్రతి పనికి బాబాగారు సాక్షిభూతంగా ఉన్నాడు, అంతరంగంలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు. మన ఆలోచనలన్నీ మనకంటే ముందు ఆయనకి తెలుస్తున్నాయి. ఆయన కళ్ళు కప్పలేం, ఆయనకి తెలియకుండా ఏమీ చేయలేం అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం కొద్దిగా సరైన దారిలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ జరుగుతున్నాయన్నీ చూసినప్పుడు ఇక చాలు బాబా, ఈ ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని హాయిగా ఇంట్లో నీ ఆరాధన చేసుకుంటూ జీవించడం ఉత్తమం అనిపిస్తుంది. వారు అంగీకరిస్తే అది ఆచరణలోకి వస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, బాబా పేరు మీద జరుగుతున్న సత్సంగాల్లో జరుగుతున్న విపరీతమైనటువంటి ధోరణులు, ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు చెబుతూ అదే సాయితత్వం అని చెబుతూ ప్రచారం చేస్తున్న సందర్భంలో అప్పటి నుంచి అనుకుంటున్నాను బయటికి వెళ్ళడం వద్దు అని. కానీ బాబా ఏదో నాకు ఒక బాధ్యత ఇచ్చాడు సాయితత్వ ప్రచారంలో, అందుకనే ఆయన నన్ను ఇంకా ఇంట్లో కూర్చోకుండా తిప్పుతున్నాడు అనుకున్నాను, తిరుగుతున్నాను. కానీ ప్రస్తుతం జరుగుతున్నాయి చూసినప్పుడు ఆ సమయం అని వచ్చిందా అని ఒక పక్క అనిపిస్తుంది. ఇలా ఇంత గందరగోళంగా ఉన్న పరిస్థితుల్ని మనం గాలికి వదిలేసి ముక్కు మూసుకొని ఇంట్లో కూర్చోవడం కరెక్టేనా అనిపిస్తుంది. తెలీదు ఏది కరెక్టు అని చెప్పడానికి. మనం నిమిత్త మాత్రంలో మనకేం తెలియదు. మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాం, అహంకారంలోనే ఉన్నాం. ఏదైనా బాబాగారి ఇష్ట ప్రకారం జరుగుతుంది, ఆయన ఆదేశానుసారంగా జరుగుతుంది. దానికోసం ఎదురు చూస్తూ ఉండడమే. సాయిదాస్ అయినా ఇంకొకరైనా ఎవరైనా బాబా పాదాలు పట్టుకున్న తర్వాత మన ఇష్టమే ఉండదు. కాకపోతే భగవంతుడు మనకు ఒక తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి, వివేకం ఇచ్చాడు కాబట్టి, మనం చేస్తున్న పని కరెక్ట్గా ఉందా, మనం మాట్లాడుతున్న మాట కరెక్ట్గా ఉందా, అది బాబా మెచ్చుతాడా, నేనేమన్నా ఈర్ష్యతో చేస్తున్నానా, ద్వేషంతో చేస్తున్నానా, వేరే కోరికతో చేస్తున్నానా అని ఒకసారి పరిశీలించుకున్నప్పుడు 1% కూడా అలా లేకుండా మనం ఏ పని చేసినా అది బాబా మెచ్చుతాడు. సరే, మంచికో చెడుకో సమాజంలో కొన్ని విపరీతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇది ఇలాగే ఉంటుందని చెప్పడానికి ఏం లేదు. పగలుగా ఉండదు, రాత్రి అవుతుంది, రాత్రిగా ఉండదు, మళ్ళీ పగలు వస్తుంది. అలాగే మనందరం మళ్ళీ బాబా అనుగ్రహంతో కొంత మంచిగా ఆలోచించుకొని బాబా గారు చూపిన మార్గంలో, సచ్చేత్ర చూపిన మార్గంలో నా రిక్వెస్ట్ ఒకటే, సచ్చేత్రను తక్కువ చేసి మాట్లాడొద్దు, సచ్చేతలో తప్పులు ఉన్నాయని అనొద్దు. సచ్చేతలో ఉన్నది మనకు అర్థం కావట్లేదు ఒకటి, సచ్చేతలో ఉన్నదాన్ని అర్థం చేసుకునే సమాజం ఇప్పుడు లేదు 2. అంతేగాని సచ్చేతలో తప్పులు లేవు, ప్రసక్తే లేదు. నేను ఛాలెంజ్లకు ఆయన కానీ ప్రశాంతంగా చర్చిస్తానంటే, సత్యం తెలుసుకోవడానికి నేను సిద్ధం అనుకుంటే, వాదనగా కాకుండా సత్యం కోసం ప్రయత్నం చేయాలనుకుంటే ఎవరైనా రావచ్చు. ప్రశాంతంగా సచ్చరిత్రలో ఇది తప్పు ఉంది, ఒక పదం తప్పు ఉంది అని ఎవరైనా చూపించగలిగితే, ఒక పదం తప్పు ఉందని, పొరపాటు వేరు తప్పు వేరండి, ముద్రణ పొరపాటు వేరు, అలాగే అనువాదం వేరేగా రావచ్చు. కానీ తప్పు అంటే అర్థమేంటి తెలుసా? జ్ఞానాన్ని అజ్ఞానంగా చెప్పబడితే అది తప్పు, అజ్ఞానాన్ని జ్ఞానంగా చెప్పబడితే తప్పు. అదేమైనా చూపిస్తే నేను 10,000 ఇస్తా. సచ్చేతలో ఒక తప్పును చూపిస్తే, జ్ఞానాన్ని అజ్ఞానంగా, అజ్ఞానాన్ని జ్ఞానంగా చూపిస్తే 10,000 ఇస్తా. ఇలా అనడం కూడా తప్పే, కానీ సచ్చరిత్ర మీద నాకున్నటువంటి నమ్మకాన్ని చెప్పడానికి ఈ పదం వాడుతున్నా అంతే. ఎవరైనా సరే సచ్చరిత్రని విమర్శిస్తున్న వాళ్ళు
శత్రుపక్షం వాళ్ళు కావచ్చు, మిత్రపక్షం కావచ్చు. సచ్చరిత్రలో ఒక పదం ద్వారా ఇది అజ్ఞానం అయితే ఇక్కడ జ్ఞానం అని చెప్పబడింది, జ్ఞానం అయితే అజ్ఞానం చెప్పబడింది అని ఎవరైనా నిరూపిస్తే 10,000 ఇస్తే మిగతా అన్నీ ఇందాకే మా మధుసాయి ఫోన్ చేసి చెప్పాడు. సచ్చరిత్రలో బాబాగారు ఆధ్యాత్మికానికి ఆటంకాలైన రెండింటిని విడిచిపెట్టమన్నారు. ఒకటి ధనం, ఒక స్త్రీ, దానికి సంబంధించిన వ్యవస్థలు కూడా ఆయన ఏర్పాటు చేశారు అని చెప్పబడిన దాన్ని తీసేశారంట. అది ఎంత గొప్ప సాధన! బాబా చెప్పడం కాదు, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, మహాత్ములందరూ చెప్పారు. ఈ రెండే ఆటంకం. దాన్ని జయించిన వాడే గమ్యస్థానం చేరుతాడు. స్త్రీని, ధన మీద వ్యామోహం లేనివాడు గమ్యం చేరుతాడు. ఆ రెండింటి మీద వ్యామోహం ఉన్నవాడు ఎప్పుడూ గమ్యం చేరలేడు. అది దాచిపెడితే దాగుతుందా, తీసేస్తే వెళుతుందా? కాకపోతే దురదృష్టం కొద్దీ అందులో ఉన్నటువంటి ఆ సాధనా మార్గానికి ఏర్పాటు చేసినటువంటి దాన్ని అర్థం చేసుకునే సమాజం లేదు. కొంతమంది దాన్ని వక్రదృష్టితో చూసి వక్రీకరిస్తున్నారు. అలా వక్రీకరించాలి అనుకుంటే సచ్చరిత్ర నిండా అవే కదా. బాబాగారు నేను ఫకీర్ని అంటాడు, కల్మాన్ చదివాను అంటాడు, ఇంకొకటి అంటాడు, వందల వేల సార్లు నేను ఫకీర్ అనుకుంటూ వస్తాడు ఆయన. ఇవన్నీ మనం తీసేస్తాం. ఆయన వేషాన్ని తీసేయగలుగుతామా? ఆయన మసీదులో ఉన్నదాన్ని తీసేయగలుగుతామా? దాసగణ మహారాజు రాసినటువంటి సాయి రహం నజర్ కన్నా అల్లా ఇలాహి అంటాడు, దాన్ని తీసేయగలుగుతాం. దేన్ని తీసేయగలుగుతాం? ఎందుకు ఈ భయం? భయంతో ఎన్నాళ్ళు బతుకుతాం? దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్పి నిలబడాలి తప్ప తీసేసుకుంటూ పోతే ఏం మిగులుతుంది? రామాయణంలో యుద్ధం ముగిసిన తర్వాత సీతమ్మ వారిని స్వీకరించే సమయంలో అగ్ని పరీక్షకు ముందు రాముడు పలికిన మాటలు నేను చదవలా, నేను చూడలా. మా కృష్ణ చెప్పినప్పుడు ఒకసారి రామాయణం గురించి మేమిద్దరం చెప్తున్నప్పుడు వేదిక మీదే చెప్పాడు. సీతమ్మ వారి గురించి రాముడు ఇలా మాట్లాడాడు. చెవులతో వినలేకపోయాను. రాముడు అన్నాడా ఈ మాటలు? కృష్ణ నిజంగా ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నా అంటే ఉంది గురువుగారు, వాల్మీకి రామాయణంలో ఉంది అన్నాడు. కళ్ళు తిరిగిపోయాయి. ఏం సమాధానం చెప్పాలి? ఒక భార్యని, ఒక భర్త, మామూలు భర్త కూడా నా మాటలు రాముడు అన్నాడు. దాని వెనక ఉన్న అంతరార్థం ఇది కృష్ణ అని ఉంటే అంటే అప్పుడు అతనికి అర్థమైంది. అంతరార్థం చెప్పగలగాలి కానీ తీసేసుకుంటూ పోతే రామాయణం మిగులుతుందా? భారతం మిగులుతుందా? ఏం మిగులుతుంది? ఒక భార్య 5 మంది భర్తలు ఏ విధంగా సమర్థించుకుంటాం? దానిలో ఉన్న అంతరార్థాన్ని, ఆధ్యాత్మిక విషయాలని, ఆనాటి సంప్రదాయాలని, ద్రౌపదీమాత యొక్క గత జన్మ, శివుడిచ్చిన వరము, ఇవన్నీ చెబితే కదా మనకు తెలిసేది. సరే, లోకంతో సంబంధాలు కాకపోయినా ఫోన్లతో సంబంధాలు తెంచుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఈ విషయాల గురించి మళ్ళీ ఫోన్లు చేసి వివరణలు తీసుకోవడం, వివరించటాలు అవి కూడా అక్కర్లేదు. అన్నీ మాయే. మీకు పరమసత్యం చెప్తాను. నేను చెప్పినంతా మాయే, మీరు చెప్పేదంతా మాయే. ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడింది అన్నాడు నా గురువుగారు. ప్రపంచంలోనే మనం ఉన్నాం. ప్రపంచ విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా మాయే కదా. మాయ గురించి మాట్లాడుకొని ఏం సాధిస్తాం? మాయ గురించి మాట్లాడుకొని ఏం పొందుతాం? పొందవలసిన ఆయన అక్కడ ఉన్నాడు. కేవలం ఆయన్ని చూడడం ద్వారా పొందుతాం, మాట్లాడడం ద్వారా పొందలేం. సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ.